బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇది ఎట్లా ఈ మోడర్న్ సమాజంలో కూడా ఆధునిక సమాజంలో కూడా మనకు అవసరం. దీన్ని పొందకపోతే ఎట్లా నిర్వీర్యం అవుతున్నాం. ఒక గొప్ప విటమిన్ అండి. ఆ విటమిన్ మనకు లేదనుకోండి, నిర్వీర్యమే కదా అయ్యేది. ఒక వాహనం ప్రయాణిస్తుంది అనుకుంటే ఆ వాహనంలో ఒక డ్రైవర్ ఉంటాడు. వాహనాన్ని నడుపుతూ ఉంటాడు. ఆ డ్రైవరు వాహనానికి మంచిగా పెట్రోల్ కొట్టించాం, ఫుల్ ట్యాంక్ చేసాం, డ్రైవర్ గారికి భోజనం పెట్టలేదు. పరిస్థితి ఏంటి? ఎలా నడుపుతాడు ఆయన? నీరసంగా ఉస్సురోమంటూ నడుపుతాడు. ఆయనకి నిద్రపోలేదు. అప్పుడు కన్ను రెప్పలు కొడుతూ, ఇప్పుడు మనం వింటున్నాం కదా యాక్సిడెంట్లు, అలా నడుపుతారు. అంటే మరి డ్రైవర్ గారికి పెట్టాల్సిన ఆహారం పెట్టాలి. డ్రైవర్కి ఆహారం బాగా పెట్టి పెట్రోల్ ఒక చుక్క కూడా లేదనుకోండి బండిలో, అప్పుడు కూడా బండి ముందుకు కదలదు. అంటే ఒక వాహనం నడవాలంటే ఇద్దరు బాగుండాలి. ఆ వాహనానికి కావలసిన ఇంధనము, వాహనాన్ని నడిపే వ్యక్తి ఆయనకి కావాల్సిన ఇంధనం. ఎట్లాగో మనందరి దేహాలు వాహనాలంటే జీవితం అనే ప్రయాణంలో ఉన్నాం మనం. అది చిన్న బేబీ కావచ్చు, బాబు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా మనందరివి వాహనాలు ఇవి. భగవంతుడిచ్చిన ఒక అద్భుతమైన మళ్ళీ కొలవలేని వాహనం అండి. ఈ ప్రపంచంలో పేదవాడంటూ ఎవ్వరు లేరు తెలుసా అండి. ప్రతివాడు కోటీశ్వరుడే, ప్రతివాడు గర్వంగా చెప్పచ్చు. ఒక ఆయన మన భారతదేశంలో చాలా పెద్ద వ్యక్తి, మనందరికీ తెలుసు. భారతదేశాన్ని శాసించే ఒక కార్పొరేట్ వ్యవస్థను నడిపే ఒక వ్యక్తి, 1000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసిన ఒక వ్యక్తి, మనందరికీ తెలుసు. వాళ్ళ అబ్బాయికి ఉన్న ఒక జబ్బు పోగొట్టుకోలేకపోయాడు అన్ని 1000 కోట్లతో. జ్ఞాపకం పెట్టుకోండి. ఒక మంచి దేహం కొన్ని 1000 కోట్ల కన్నా గొప్పది. ఆరోగ్యవంతమైన ఒక తనువు ఎవరికి ఉందో వాడు కోటీశ్వరుల కంటే కోటీశ్వరుడు. మంచి తిండి తినగలిగి, మంచి కూర్చోగలిగి, మంచి నడవగలిగి, మంచి వినగలిగి, చక్కగా మంచి దేహ పటుత్వం ఎవరికి ఉందో అతడు అందరికంటే పెద్ద కోటీశ్వరుడు. మనకి ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకేం లేదు అనుకోకర్లా, మంచి దేహం ఇచ్చాడు భగవంతుడు. ఎంత గొప్ప దేహం ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి ఎంత డబ్బున్నా ఆరోగ్యం కొనలేం. ఎంతున్నా వీటిని కొన్నిటిని మనం కొనలేం కదా. కనుక అట్లాంటి ఆరోగ్యవంతములైన గొప్ప వాటిని మనకు అందించేటువంటిది దేహం కదా. కనుక ఈ దేహం ఎప్పుడు బాగుండాలంటే దీనికి ఆహారం పెట్టాలి. కానీ లోపల నడిపే ఒక డ్రైవర్ ఉన్నారు, ఆయనే ఆత్మ. మరి ఆయనకి ఆహారం ఏంటి? మనం కారుకి పెట్రోల్ పోసామని డ్రైవర్ గారికి కూడా ఒక చెంబులో పెట్రోల్ ఇచ్చి తాగమంటామా? అనం కదా. ఆయన ఆహారం వేరే ఉంది కదా. సరే, ఆయనకి అన్నం పెట్టాక అది తీసిపోయి పెట్రోల్ ట్యాంక్లో వేయం కదా, దాని ఆహారం వేరు కదా. ఈ విచక్షణ మనిషికి కావాలి. మనం తీసుకునే ఆహారం శరీర సామర్థ్యంకి మాత్రమే పనిచేస్తుంది. కానీ లోపల ఉన్న ఈ డ్రైవర్, దీన్ని నడిపే ఆత్మ ఒకటి ఉంది కదా, మనస్సు ఒకటి ఉంది కదా. ఇవి ఎప్పుడు బలంగా ఉంటాయి. దీనికి ఆహారం ఏంటి? ఖచ్చితంగా భగవన్ నామస్మరణం చేయాలి, భగవన్ మంత్రజపం చేయాలి, భగవత్ కథా గుణములను వినాలి, భగవద్ దివ్యమంగళ రూపాన్ని ధ్యానం చేయాలి. ఇది చెప్పాలి పిల్లలకి మనం. నాయనా, మన ఇద్దరము ఒకళ్ళు కాదు. పై కనిపించే బాడీ, నువ్వు రోజు జిమ్ చేసినా ఆ బాడీ కోసమే, నువ్వు ఏ తిండి తిన్నా ఏం తింటున్నా ఆ బాడీ కోసమే. కానీ లోపలున్న నీవు మాత్రం రోజు చిక్కిపోతున్నావు, దానికి కూడా ఆహారం పెట్టాలిరా. ఆ ఆహారమే నేను చేస్తున్న పూజ అని చెప్పాలి పిల్లలకి. ఆ ఆహారమే నేను చేస్తున్నటువంటి ఆరాధన, అర్చన, ధ్యానం అని చెప్పాలి. వాళ్ళకి అది అర్థమయ్యేటి చెప్పగలిగితే వాళ్ళకు కూడా దీని విలువ తెలుస్తుంది. భగవంతుడి ఎందుకు ఒక నిష్ఠ ఏర్పడుతుంది. అది పెంచగలిగేట్టుగా మనం అందించాలి. అది అందుకోగలిగినప్పుడు సమాజంలో ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రభావం, ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రకాశం ఏర్పడుతుంది. అది ఎట్లాగో గోదాదేవి అందంగా 30 పాటల్లో సులువుగా అందరం ఆచరించుకుని ఒక ప్రక్రియలో, ఒక క్రమంలో గోదాదేవి అద్భుతంగా నేర్పింది. ఆ గురుకుల పాఠశాలకి వెళ్ళి చిన్నప్పటి నుండి సంస్కృతాన్ని నేర్చుకొని పెద్దగా ఏవో ఆగమ గ్రంథాలు నేర్చుకొని కష్టపడకుండా అంత ప్రాపర్గా, అంత ప్రాక్టికల్గా ఈ 30 పాటల్లో ఎట్లా భగవంతుడిని ఉపాసన చేయాలని నేర్పుతుంది. ఈ 5వ పాసురంలో భగవంతుడి యొక్క అర్చారూపము, విగ్రహ రూపం ఎంత సులభమో ఎంత గొప్పదో నేర్పుతుంది. అయితే అమ్మవారు నేర్పినటువంటి ఈ వైభవాన్ని లోకానికి అందించిన మహానుభావుల్లో మొట్టమొదటి వారు అగ్రగణ్యులు భగవద్ రామానుజుల వారు. వారు 1000 ఏళ్ల క్రితం ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని చదివి దీన్ని నిత్యము అనుష్ఠించేవారు. ఆయనకు ఒక పేరుంది. ఏం పేరుంది? తిరుప్పావై జీయర్ అని వారిని పిలుస్తారు. వారు నిరంతరం ఈ తిరుప్పావై గానం చేస్తూ ఉండేవారు మహానుభావులు. అయితే 1000 ఏళ్ళు గడిచాయి. 1000 ఏళ్ళు గడిచాక మరలా తిరిగి ఒక్కసారి ఈ తిరుప్పావై ప్రబంధానికి ఇంత ప్రకాశాన్ని తెచ్చి
వారు వీరును భేదం లేకుండా అందరూ ఆచరించి పాటించే స్థితికి తీసుకొచ్చిన మహానుభావులు నిస్సందేహంగా పరమహంస పరివ్రాజకులు, సాక్షాత్ అపర రామానుజ అవతారులు శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు దీని వైభవాన్ని వారు అనుష్ఠిస్తూ వారు కూడా రామానుజుల వరే సర్వజనులకి కూడా చాలా విస్తృతంగా దేశ విదేశాల్లో అందించారు ఈ తిరుప్పావై ప్రభావాన్ని. గోదాదేవిని కీర్తిస్తూ పెద్దలు ఒక మాట చెబుతారు, అమ్మ నువ్వు ఎంత గొప్పదానివి, మాతా చేత్ తులసి, మీ అమ్మగారు సాక్షాత్తు తులసీదేవి, తులసి మూలంలో లభించిన తల్లి. పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్, సాక్షాత్ మీ నాన్నగారు మహాత్ములైన విష్ణు చిత్తుల వారు, విష్ణువుని చిత్తంలో ఉంచుకున్నటువంటి మహనీయులైన. జ్ఞాతారస్తనయా త్వదుక్తి సరసస్తన్యేన సంవర్ధితా, భ్రాత చేద్యతిశేఖర అని చెబుతుంది. సాక్షాత్ మీ అన్నగారు భగవద్ రామానుజుల వారే, మీ తోడబుట్టినవారు. ఇక మీ కుమారులు, మీ పిల్లలు ఎవరంటే గోదాదేవి పాడిన పాటలనే పాలను త్రాగి జ్ఞాన శరీరాలను వృద్ధి చెంది. మామూలు పాలు తాగితే భౌతిక శరీరం పెరుగుతుంది. గోదాదేవి చెప్పిన పాటలను వింటే అంటే జ్ఞానమనే శరీరం, జ్ఞానమనే ప్రహరి, జ్ఞానం అనేటువంటి ప్రహారం చాలా దృఢంగా ఏర్పడుతుంది. అట్లాంటి జ్ఞానులంతా నీ కుమారులు అంటుంది. అలా అమ్మవారి యొక్క వైభవాన్ని లోకంలో చాటేటువంటి మహనీయులు, జ్ఞానులు ఎంతోమంది ఈ దివ్య ప్రబంధాన్ని అనుష్ఠిస్తుంటే దాని వైభవాన్ని ఈ కలియుగంలో, ఆధునిక యుగంలో అపారంగా చాటిన మహనీయులు మన ఆచార్యులు జీయర్ స్వామి వారు. నిజానికి తిరుప్పావై ప్రబంధం మొత్తాన్ని ఒక్క మొక్కలో చెప్పాలి, 30 పాటలకి సారమేంటి అని అడిగితే ఒకే ఒక్క మాట, ఏమిటిది? ఏం చెప్పటం అమ్మవారి యొక్క తాత్పర్యం ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే విగ్రహ స్వరూపం పరిపూర్ణమైనది. కదలకుండా ఉండే విగ్రహం మూర్తి పరిపూర్ణమైన శక్తివంతమైన స్థానం, నువ్వు నమ్మగలగాలి. అది ఎలా నమ్మాలో, ఎలా ఆరాధించాలో నేర్పటం 30 పాటలకి కూడా సారాంశం. ఈరోజు అనుకోకుండా విగ్రహ స్వరూపం వైభవాన్ని ఆవిడ చెప్పింది. ఎలా, ఎంత తేలిక విగ్రహ స్వరూప వైభవాన్ని కీర్తించడం అంటే చెబుతుంది అందంగా. మాయనై కొన్ని నామాలు చెప్పింది. భగవంతుడు అనంత కళ్యాణ గుణములు కలిగి ఉంటాడు. ఒక్కొక్క నామంతో పలికినప్పుడు మనలో ఒక్కొక్క భావన, ప్రేరణ కలుగుతుంది. మాయనై మాయావి అని పిలిచి. మాయావి అంటే లోకంలో మాయలంటే ఏంటి? లోకంలో మాయలంటే ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు కనికట్టు. కానీ మాయావి అనే మాటకు అర్థం అది కాదు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసే కనికట్టు కాదుయా, మన ఊహకందని అద్భుతం, దానికి పేరు మాయావి. అంటే మన మనస్సు, మన ఇంద్రియాలు, మనకున్న జ్ఞానము ఇంత అంతా అని ఆలోచించి కొలవలేనంత ప్రభావం ఏదైతే ఉంటుందో అది మాయావి. అంటే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు కలది. అంటే బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలకి కూడా వాళ్ళ యొక్క ఊహకి అందనిదేదో అది మాయ. కృష్ణావతారంలో మనకి అడుగడుగునా అట్లాంటివి కనబడతాయి. బ్రహ్మదేవుడు లాంటివారు, ఇంద్రుడు లాంటివారు, వాళ్ళంతా భగవంతుడిని చూసి సాధారణ బాలుడు అనుకొని ఎన్నిసార్లు భ్రమ చెందారు, ఎన్నిసార్లు వాళ్ళు ఆయన వైభవాన్ని చూసి ఆనందించి దాసులయ్యారో మనకి కృష్ణావతారం అంతా అడుగడుగున నిరూపిస్తుంది కదా. అందులో మోట నామం అది. ఆశ్చర్యకరమైన చేషితములు కలవాడ మాయావి, మాయనై మన్ను వడమధురై మైందనై. అంటే ఒక తూర్పు మధురకి నిర్వాహకుడా అని, మధురా తీర నిర్వాహకుడు ఆయన, మధురా నగర నిర్వాహకుడు. భగవంతుడు ఎప్పుడు అవతరించినా ఆయనతో పాటు వైకుంఠం కూడా వస్తుంటాయి భూమి మీదకి. ఆయన రాముడుగా వస్తే అయోధ్యయే వైకుంఠమై వచ్చింది. ఆయన కృష్ణుడుగా వస్తే మధురా నగరంగా ఆ పరమపదమే వచ్చింది. మధు రాతీతి మధురా అంటారన్నమాట. ఒక అద్భుతమైన దివ్యమైన అమృతాన్ని స్రవించేది, ఆ అమృతాన్ని అందించేదేదో అది మధుర. అలాంటి మధురా నగర నిర్వాహకుడా అంటుంది. మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై. లోతైన నిర్మలమైన పవిత్రమైన జలం కలిగిన యమునా తీర విహార అంటున్నాం. భగవంతుడికి యమునా తీరం అంటే చాలా ఇష్టంట. యమునా తీర రసిక అని ఆయన పిలుస్తారు స్వామిని. ఎందుకు యమునా తీరం అంటే ఇష్టం? ఆయన పాదాల నుంచి ఉద్భవించిన గంగ కన్నా యమున అంటే ఇష్టం అంటారు. కారణం ఏమిటంటే గోపికలు ఎప్పుడు అక్కడే దొరుకుతారట ఆయనకి. గోపికలంతా అక్కడ సంచరిస్తూ ఉంటారు, ఒక కారణం. 2,
గోపికలు నిరంతరం వాళ్ళ దేహాన్ని కృష్ణుడి యొక్క ఆలయంగా భావించేవారండి. ఆ కృష్ణుడికి మందిరం మా దేహం అనుకునేవారు వాళ్ళు. వాళ్ళ దేహానికి పూలు పెట్టుకున్నా, కాటుక పెట్టుకున్నా, స్నానం చేసినా కృష్ణుడికే మేము అలంకారం చేస్తున్నాం అనుకుంటూ చేసేవారండి. గృహకృత్యాలన్నీ కృష్ణ సేవగా ఆచరించిన పరమజ్ఞానులు గోపికలండి. అందుకే గోపికల జన్మ ఎంత గొప్పదంటే, బ్రహ్మ లాంటి వాడు కూడా నాకెందుకు ఈ బ్రహ్మ పదవి, నందగోకులంలో పుట్టి గోపికలు నడిచి వెళ్ళిన పాదధూళి నా శిరస్సు మీద పడితే బాగుండు కదా అని భావించాడని చెబుతారు. అహోభాగ్యం అహోభాగ్యం నందగోపవరజౌకసాం. నందగోకులం నుండే వాళ్ళ భాగ్యం ఎంత గొప్పది. ఎన్మిత్రం పూర్ణం పరమానందం బ్రహ్మ సనాతనం. సనాతనమైన పరమాత్మ వాళ్ళకి స్నేహితుడయ్యాడు. వాళ్ళతో మాట్లాడుకునేట్టు, వాళ్ళ వెంటపడేట్టు, వాళ్ళు కట్టినా కొట్టినా కూడా సౌలభ్యంతో వాళ్ళకి అందేట్టు అయ్యాడు. ఎంత అదృష్టం వీళ్ళదని కీర్తిస్తారు కృష్ణ అవతారాన్ని, గోపికలకు ఉండేటువంటి భాగ్యాన్ని కూడా అనమాట. అంచేత గోపికలంటే అంత గొప్ప భక్తులు. వాళ్ళు తమ దేహాన్నే భగవంతుడి యొక్క దివ్య మందిరంగా భావించి, వాళ్ళు నీళ్లు పోసుకున్నా, వంట వండినా, పాలు పితికినా, వెన్న తరిగినా, ఏం చేసినా నిరంతరం కృష్ణ భావనాభావిత ప్రేరిత మనస్కులై చేసేవారట. కాబట్టి వాళ్ళు పళ్ళు తోముకొని పుక్కిలించిన నీళ్లు పడి యమునా నది పవిత్రమైంది. వల్లవి వదనోచ్ఛిష్ట జలం అని కీర్తిస్తారు మహాత్ములంతా కూడా. వల్లవీజనమైన గోపికల యొక్క ఉచ్ఛిష్టము వారి ఎంగిలిపడి యమున పవిత్రమైంది. ఎందుకంటే నిరంతరం నోట్లో ప్రతి పదం కృష్ణ కృష్ణ అంటూ వారి అణువణువంతా కణకణమంతా కృష్ణమయమై కృష్ణ భావన భావితమై ఉంటుంది కనుక వారి ప్రతిచర్య పరమపావనమైనది అవుతుందని. అట్లా వారు అలాంటి యమునా నది యొక్క తీరమున సంచరించేవాడా. తూయ పెరునీర్ యమునై తురైవనై అంటారన్నమాట. తాయై కుడల్ విళక్కం సెయ్ద దామోదరనై. అట్లాగే మణిదీపమా అని కీర్తిస్తారు. అంటే కుడి ఎడుమలు తెలియని, కల్మషమంటే ఏంటో లేని గోపకులమును ప్రకాశింపచేసిన మణిదీపమా అని కృష్ణావతారాన్ని కీర్తిస్తారు. కృష్ణావతార వైభవాన్ని కీర్తిస్తూ లీలాసుకులు అనే మహానుభావుడు చెబుతారు, కృష్ణావతారం ఎంత గొప్పదండి. ఎవరో బాగా చదువుకున్న పండితుల్ని భగవంతుడు అనుగ్రహించాడంటే, తపస్సు చేసిన వాళ్ళని అనుగ్రహించాడంటే అందులో గొప్పతనం ఏముంది? ఏమీ తెలియని, ప్రత్యేకించి ఇదంటూ చదువుకోవటమో, ఇది క్రమమనో ఇది అక్రమమనో ఏమీ తెలియనటువంటి నిర్మలమైన మనస్సు కల గోపికలని కూడా కాపాడిన, గోపికలకు కూడా అందుబాటులోకి వచ్చినటువంటి దైవం కృష్ణ పరమాత్మ అని ఆయన యొక్క వైభవం అనన్య సామాన్యం. తత్కైశోరంచ తచ్చ వక్త్రారవిందంచ సాచమందస్మిత శ్రీ సత్యం దుర్లభం దుర్లభం దైవతేషు. అంటే ఏ నవ్వు కృష్ణుడిది, ఎంత అందమైన నవ్వు, ఎంత గొప్ప అద్భుతమైన కాంతి అయింది. అట్లాంటి దివ్యమైన ఆ కాంతి కానీ సౌందర్యం కానీ ఇంకెక్కడా చూడము, ఏ అవతారంలో చూడలేము, ఏ దేవతా విశేషంలో కూడా చూడలేమని లీలాసుకుడు కృష్ణావతార వైభవాన్ని కీర్తిస్తారు. అంటే పరమాత్మ గోపికలను గొల్ల కులమును ప్రకాశింపజేసిన ఒక మణిదీపంట, మణివెళక్కు. అలాగే యశోదమ్మ గర్భానికి కాంతినిచ్చి ఆవిడ చేత దామోదర అని పిలిపించుకుని ఆవిడ చేత కట్టించుకున్న ఒక అద్భుతమైన సౌలభ్య చేష్ట లీల విశేషం చేసినటువంటి దామోదర ఈ నామాలు చెప్పిందనమాట. మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పెరునీర్ యమునై తునైవనై ఆయర్ కులత్తినిల్ తోన్றும் మణి విளக்கை తాయై కుడల్ విళక్కం సెయ్ద దామోదరనై. ఇలా పలికితే ఇలా అంటూ ఇలా నామాలు కొన్ని చెప్పి, ఈ నామాలను ఎలా పలకాలి? తూ యోమాయ్ వందు నాం తూ మలర్ తూ విత్తజుదు. ఇలా పలుకుతూ పరిశుద్ధమైన మనస్సు కలిగిన మాకే, మాకే అంటుంది. అంటే మాకు మాత్రమే అని తమ గొప్పతనాన్ని చెబుతుంది. ఎందుకు అలా చెప్పింది ఆవిడ అంటే, మాకే అని అంటంలో ఒక ప్రత్యేకత చెబుతారు. పరిశుద్ధత ఎలా వస్తుంది ఒక మనిషికి చెప్పండి? ప్రేమ స్వార్థం రెండు పదాలు. ఏంటి తేడా వాటికి? స్వార్థం ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటుంది. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలని కోరుకుంటుంటుంది స్వార్థం. ప్రేమ ఎప్పుడు నేను ఇస్తానంటూ ఉంటుంది. నీకు అది ఇస్తా, ఇది ఇస్తా. తల్లి ఏం చేస్తుంది? పిల్లవాడికి వాడికి అది పెట్టను, ఇది పెట్టను, లేకపోతే వాడిని అందంగా అలంకరించను, బట్టలు ఇవ్వను. తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం ఆలోచిస్తుంటారు ఏమి ఇవ్వాలని. ఇచ్చేది ఎప్పుడు ప్రేమ స్వభావం, కోరుకునేది ఎప్పుడు స్వార్థం యొక్క స్వభావం. మనం గుడికొచ్చి భగవంతుడు కూడా నాకు అది కావాలి ఇది కావాలంటే నిస్సందేహంగా అది స్వార్థమే.
నిస్సందేహం లేదు, అందులో సందేహం ఏమీ లేదు. మన పూజలన్నీ కూడా స్వార్థంతోనే జరుగుతున్నాయి కదా, స్వార్థంతో జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ ఏ కోరిక తీరుతుందంటే అక్కడికి పొలోమని వెళ్తుంది హిందూ సమాజం అంతా కదా. ఇలా అంటే కోపం వస్తుంది ఎవరికైనా, నిజం ఇది, వాస్తవం ఇది. ఎవరికి ఏకాగ్రత లేదు హిందువుల్లో. నిన్న ఎవరో ఒకరు అడిగితే వారి గృహానికి వెళ్తే ఒక 3000 ఫోటోలు ఉంటాయి ఆ ఇంట్లో. వాళ్ళ అబ్బాయి అన్నాడు, ఈ 3000 ఫోటో మా అమ్మగారు పెట్టారు, ఏ ఫోటో చూడాలి తెలియక నేను పూజ చేయడమే మానేశాను. ఏం చూడాలండి, నేను వెళ్ళి కూర్చుంటే ఎటు చూడాలి, 3000 సార్లు మనసంతా వికలం అవుతుంది, ఎటువైపు వెళ్ళాలి. మేము చదువుకునేప్పుడు ఒక 8వ తరగతి అలా చదివేకునేప్పుడు మా అన్నయ్య గారు ఒక ఆయన ఉండేవారు, మమ్మల్ని ప్రభావితం చేసిన ఒక మహనీయులు. ఆయన ఒక అందమైన కథ చెప్పారు. ఒక తల్లి ఇంట్లో పూజ చేస్తోంది, దారిన ఒక అబ్బాయి వెళుతున్నారు, ఎవరో ఒక బాటసారి, బాగా దాహం వేసింది. దాహం వేసి అమ్మా మంచినీళ్ళమ్మా అని అడిగాడు బయట నుంచి. అడిగితే ఆవిడ అంది, నేను పూజ చేస్తున్నాను రా, పూజ అయిందాక ఆ పక్కన కూర్చో, మంచినీళ్ళు ఏంటి ఒకేసారి భోజనం పెడతాను, భోజనం చేసి వెళుదును. సరే వాడు అక్కడ కూర్చున్నాడు. వాడు 15 నిమిషాలు ఓం దుర్గాయై నమః అని దుర్గాదేవి పూజ చేసింది. 15 నిమిషాలు ఓం గణపతి అయి నమః అని గణపతిదేవి చేసింది. ఇంకో 15 నిమిషాలు ఏదో ఇంకొక దేవతకి, ఇంకో 15 నిమిషాలు, ఒక 3:30 గంట 30 మంది దేవతలు పూజ చేసింది. సరే పూజ అంతా అయిపోయాక ఆవిడ మంచి ఆహారం జలం అన్నీ పట్టుకొని బయటకు వచ్చి చూసి ఒక్కసారి అవాక్ అయింది. ఇంటి ముందన్నీ గుంటలు తీసున్నాయి. వాడు ఇంకో గుంట తీస్తూ ఉన్నాడు రెడీగా. అక్కడ ఒక గడ్డ పలుకు దొరికింది, వాడికి గుంట తీస్తున్నాడు వాడు. అక్కడ ఒక గుంట, అక్కడ ఒక గుంట, 30 గుంటలు తీసాడు. తీసేసరికి మా అన్నయ్య గారు చెప్పేవారు, ఈ కథ పేరు గుంటల కథ, మనందరి కథ ఇది, ఈ ముఖ్యంగా హిందువుల కథ ఇది. గుంటలు తీస్తుంటే అవి అడిగింది, ఇల్లు కొంతసేపు కూర్చోవయ్యా అంటే ఇల్లు మొత్తం పాడు చేసావు కదరా అని. అంటే ఏం లేదమ్మా, విపరీతంగా దాహం వేసింది, చచ్చిపోయేట్టున్నాను, నీళ్లు కావాలి, బావి తవ్వుదామని తీసాను తల్లి ఈ గుంటలన్నీ అన్నాడు. అంటే ఆవిడంది, ఓరి వెర్రివాడా, అక్కడ ఒక గుంట తీసి ఆపేసి, అక్కడ ఒక గుంట తీసి ఆపేసి తీసేస్తే బావి వస్తుంది ఎప్పటికన్నా, అన్ని గుంటలు ఒక చోటే తీసుంటే ఈ పాటికి బావి పడి నీళ్ళు వచ్చేవి కదా అంది. మా మహాసత్యం చెప్పావు తల్లి, నువ్వు 15 నిమిషాలు ఒకళ్ళకి 15 నిమిషాలకు ఒకళ్ళకి చేసే బదులు 3:30 గంట ఒకళ్ళకే చేస్తుంటే వాడెవడో వచ్చేవాడు కదా, నాకు ప్రసాదం ఇచ్చేవాడు, నీకు మోక్షం ఇచ్చేవాడు అని చెప్పాడు. మనందరం అదే కదా, సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, గురువారం ఒకటి, శుక్రవారం ఒకటి, ఏ క్షేత్రానికి పోతే ఆ క్షేత్రం నుంచి ఒక బొమ్మ, ఒక విగ్రహం, ఇది మళ్ళీ పెద్ద గొప్ప, ఇలా చెబితే మాకు అందరూ ఒకటే, ఇలా కరెక్ట్ కాదురా అని చెబితే అమ్మో వీడికి పడదు. బయట ఎంత తెలివితెక్క నాన్సెన్స్ టాక్స్ అండి. చదివారా ఎప్పుడైనా భగవద్గీత? భారతీయులు అయితే ఇంట్లో అందరి ఇండ్లలో ఖచ్చితంగా ఉండాల్సిన గ్రంథాలు 3 అండి. 3 ఉండాలండి. మనిషికి ఎన్ని కళ్ళు ఉన్నాయండి? 2 కళ్ళేనా? 3 నేత్రం. మనందరం కూడా త్రినేత్రులమే. ఆయనకి ఎప్పుడూ ఆ కన్ను జ్ఞానంతో ఉంటుంది కనుక పరమశివుడికి చూపిస్తాం మనం. మనకి జ్ఞాననేత్రం వికసించదు కాబట్టి దాని గురించి మాట్లాడట్లేదు ఎవరు, కానీ మనకు కూడా ఉన్నాయి. ఏదో డిఫాల్ట్గా మనల్ని దేవుడు పుట్టించినప్పుడే 3 కళ్ళు ఇచ్చాడు. 3వ కంటికి ఒక పేరు ఉందండి. ఏం పేరు? అంతరింద్రియం అంటారు. అది బయటికి కనపడదు, లోపల ఉంటుంది. కానీ దాంతోనే భగవంతుని గ్రహించాలండి. కానీ మనం దాన్ని మూసేసి మిగతా అన్నిటితో భగవంతుడి పూజలు చేస్తామండి. ఆ కన్నుతో గ్రహించే ప్రయత్నం చేయం, మిగతా వాటితో చేస్తాం. కానీ మిగతా వాటితో చేయగా అది వికసించుకోవాలి, అది వికసించాలి, అది మార్గం, దానికి మార్గం మిగతా. అంటే బయట పనులు చేస్తూ ఉంటే లోపల ఉన్న అంతరింద్రియంకి ఉండే అడ్డంకులన్నీ క్లియర్ అయ్యి అది కూడా ఓపెన్ అవుతుంది. అందుకే వేదం విశుద్ధ మనసా గ్రాహ్య, స్వచ్ఛమైన మనస్సుతోనే భగవంతుణ్ణి నువ్వు చూడగలవు. అయితే మనసు ఎప్పుడు స్వచ్ఛమైంది అవుతుంది? బయట కొన్ని ఇంద్రియాలు ఉన్నాయి మనకి. నోరు బయటకు ఉంటుంది, చెవి బయటకు ఉంటుంది, కన్ను బయటకు ఉంటుంది, చర్మం బయటకు ఉంటుంది, వాసన చూడగలిగే శక్తి బయటకు ఉంటుంది. ఈ ఇంద్రియాలతో కొన్ని మంచి పనులు చేస్తే, అంటే మంచి మాటలే చెవులతో వింటే, మంచి రూపాలని కంటితో చూస్తే, అలాగే మంచి ఆహారముని, మంచి నామములను నోటి ద్వారా స్వీకరిస్తే, మంచి వాసనలు, తులసి పరిమళం, భగవంతుడికి నివేదించినటువంటి ద్రవ్యముల వాసనని ముక్కుతో చూస్తే, మంచి వాటిని స్పృశిస్తే, తీర్థములను, మహాత్ముల యొక్క పాదసేవ ఇట్లాంటివి నీ చేతులు, నీ చర్మం చేస్తే, ఈ బయట ఇంద్రియాలన్నీ ప్యూరిఫై అయితే వీటి ఎసెన్స్ పోయి మనసులో స్టోర్ అవుతుంది. అది స్టోర్ రూమ్. మన ఇంట్లో అక్కర్లేనివి అక్కడ పడేస్తాం కదా, మనం తీసుకునే అక్కర్లేనివన్నీ పోయి అక్కడ ఉంటాయి, మనసులో ఉంటాయి అక్కర్లేనివన్నీ. అందుకే మనకి ఎంతో ప్రాక్టీస్ చేస్తే కానీ అనుగ్రహం లభించదు భగవంతుడు.
మేము ఎప్పుడు తిరుప్పావై ప్రవచనాల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు. ఎందుకు ఇంత మంత్ర జపం, శాస్త్రాలు కొన్ని చెప్పాయి. ఒక మంత్రం సిద్ధించాలి అంటే ఇన్ని లక్షలు జపం చేయాలి. అన్ని లక్షలు జపం చేసినా సిద్ధించలేకపోతే అని ఒక శిష్యుడు అడిగాడు గురువుని. మళ్ళీ ఇంకొకసారి అన్ని లక్షలు చేయవలను అని చెప్పాడు. ఏమంటే గురువు గారు రెండోసారి కూడా అన్ని లక్షలు చేసినా సిద్ధించట్లేదు. అయితే మళ్ళీ మొదలుపెట్టుము, మూడోసారి చేయము అంటే దీనికి ఏంటంటే నీకు సిద్ధి వచ్చిన దాకా చెయ్యి అని చెప్పాడు ఆయన. అంటే ఎందుకు అంత కష్టం? నిజానికి శాస్త్రం ఒక పద్ధతి చెప్పింది. ఒక మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అన్ని లక్షలు జపం చేసి అందులో 10% హోమం, అందులో 10% అర్చన, 10% తర్పణం, అందులో 10% తదియారాధన, ఇలా ఒక పద్ధతి చేసుకుంటూ వస్తే ఆ మంత్రం సిద్ధిస్తుంది. ఎందుకు సిద్ధించట్లేదు అంటే నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది అని చెప్పి పక్కన ఒక ప్రిఫిక్స్ అనమాట. నార్మల్ కండిషన్లో లేకపోవడం అంటే ఏంటి? మనం ఒక వాహనం కొన్నాం, ఏదో ఒక స్కూటరో బండో కొన్నాం, ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు వాడాం, డొక్కు బండి అయింది. అప్పుడు స్టార్టింగ్ ఎలా అవుతుంది? అది కొట్టి 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 డ్రగ్ 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 అని ఎప్పటికో స్టార్ట్ అవుతుంది. స్పార్క్ రాదు. కొత్త బండి అయితే అట్లా పెట్టగానే స్టార్ట్ అవుతుంది. మన మనస్సులోనే స్టోర్ రూముల్లో ఎంత కల్మషం ఉంటే మన బండి స్టార్ట్ అవడానికి అంత టైం పడుతుంది. చేయాలి జపాలు చేయాలి తపాలు చేయాలి యజ్ఞాలు చేయాలి. భాగవతం చెప్పింది ఈ మాట, మనం అనుకోవటం కాదు. తపో జ్ఞాన సమాధిభి సహస్రేషు, వేల జన్మలండి తపస్సులు చేసి జ్ఞానం తెలుసుకొని ఆ సమాధి దశకు చేరగలిగితే, ధ్యానంలో ఓ సమాధి దశకి చేరగలిగితే అట్లాంటి జన్మలు 1000 గడిస్తేట నరాణం క్షీణ కర్మాణం, నరుడికుండే పుణ్యపాపరూపమైన కర్మలన్నీ కూడా క్షీణించి కృష్ణే భక్తి ప్రజాయతే, కృష్ణుడి యందు భక్తి పుడుతుంది. కృష్ణుడి మీద ఒక వ్యక్తికి భక్తి పుట్టిందంటే అది వాడి మొదటి జన్మ కాదు, కొన్ని 1000 జన్మలు గడిచాయి వాడికి. అది కృష్ణ భక్తి పుట్టదు వాడికి. కృష్ణ భక్తి రావాలంటే కొన్ని 1000 జన్మలు గడిచి క్షీణ కర్ముడు వాడు కాగలిగితే తపో జ్ఞాన సమాధివి, అట్లాంటి కర్మలు గడిచిన అనంతరం కృష్ణుడి యందు ప్రేమ భక్తి అనేది వాడికి కలుగుతుందన్నమాట. కనుక ఇప్పుడు ధ్రువుడికి 6 నెలలకి ఎందుకు భగవంతుడు కనిపించాడు? ఆయన లోపల మలినం లేదు, ఫ్రెష్ బండి అట్లా స్టార్ట్ చేయగానే భగవంతుడు వచ్చాడు. వాడెవడో లక్ష్య చేస్తే ఎందుకు రాలేదంటే ఎప్పటి నుంచో మనం చేస్తున్నాడు, ఇంకా క్లియర్ అవ్వలేదు అది. కనుక పిల్లల్లాంటి మనస్సుతో ఉన్నవారు వ్రతం చేయాలని, భగవంతుడి ఎందే ఆధారపడే గుణం కలిగిన స్త్రీత్వము, పరమాత్మయే నాకు దిక్కు అనుకునేటువంటి స్త్రీత్వము అన్నమాట. పారతంత్ర్యం తన ఎందు కాకుండా భగవత్పారతంత్ర్య బుద్ధి కలిగినటువంటి వారు స్త్రీలు. అట్లాంటి పారతంత్ర్య బుద్ధి కలిగి భగవంతుడి నిర్మలమైన విశుద్ధమైన మనస్సు కలవారు గ్రహించవలసినది పరమాత్మని. అట్లా ఆయన్ని మనం ధ్యానం చేసినట్లయితే విశుద్ధమైన మనస్సుతో ఆయన యందు మనస్సు నిలిపి ధ్యానం చేస్తే వస్తాడు ఆయన. ఇది మనకు ఏర్పడవలసిన ఒక నిష్ట అన్నమాట. అంటే మనం గోదాదేవి చెబుతూ ఎక్కడి నుంచి వచ్చాం మనం ఇక్కడ దాకా అంటే తూయోమాయ్ వందునాం, మాకే అంటుంది. పరిశుద్ధమైన మనస్సు కలిగిన మాకే అంటుంది. ఏమిటి వాళ్ళ పరిశుద్ధత అంటే భగవంతుణ్ణి మాత్రమే ఆశ్రయించి, వేరే ఆశ్రయాలు లేకుండా, అట్లాగే వేరే కోరికలు కూడా లేకుండా భగవంతుణ్ణే ఫలముగా కోరుకొని, ఇందాక చెప్పుకున్నామే ఒక ఆవిడ పరమాత్మనే తీసుకుని వెళ్ళిపోయిందని, అట్లా పరమాత్మయే కావాలనుకుంటూ ఆయనతో బంధం ఉండటమే కోరిక, వేరే కోరికలు లేవు. పూజ ఎందుకు చేయాలి అని ఒక ప్రశ్నే వేశారు. పూజ చేస్తే ఏమొస్తుంది అని. పూజ చేయగా పూజ చేస్తే ఏమొస్తుందని అడిగే బుద్ధి రాకుండా ఉండాలి అని చెప్పి అది ఓకే. పూజ చేయటం ఎందుకనే ప్రశ్న వేసే మనస్తత్వమే రాకూడదు. ఇంకా అంటే పూజ చేయటమే ఆనందం అండి. పూజ చేయటమే భగవంతుడి కోసం, అదే ఆనందం. ఇప్పుడు తిరుపతి వెళ్ళాలనుకున్న రోజు ఆనందం మొదలవుతుంది. వెళ్ళాక అక్కడ అనీజీగా అనిపించవచ్చు, క్యూలో నిలబెడితే ఎంతసేపు అనుకుంటాం. వెళ్ళేప్పుడంతా ఆనందం, వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాను, కొండ ఎక్కుతున్నాను, ఏ ఒక ఆనందం. అంటే భగవత్ సంబంధమైనది ఏదైనా ఒకటి నువ్వు చేస్తూ ఉంటేనే ఆనందం. పూజ చేయటమే ఒక గొప్ప ఫలం అండి. ఆ కాసేపు నీ మనసును అక్కడ నిలబెట్టడమే ఫలం. ఎంత గొప్ప శక్తి ఉందండి పూజలు. ఈవేళ దురదృష్టవశాత్తు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, ఇంకా అదృష్టం కొద్దీ హిందువుల్లో మధ్యతరగతి వీళ్ళకి ఇంకా ఎక్కువ పట్టలేదు ఇది. హిందువుల్లో మీరు బాగా డబ్బులు ఉన్న వాళ్ళని చూస్తే, ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళని అనిపించుకోవడానికి పెద్ద కార్లు లేదా పెద్ద భవంతులు, డిఫరెంట్ వస్తువులు కొనుక్కుంటారు, చూపించుకుంటారు, అదొక పద్ధతి. ఇప్పుడు కొత్త పద్ధతి ఒకటి వచ్చింది కొంతకాలంగా భారతదేశంలో. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు గొళ్ళకి రారు, దేవుడి విగ్రహాలకు పూజ చేయరు, స్పెషల్ ధ్యానాలు ఉంటాయి వాటికి. ఇవాళ చాలామంది పాపులర్ గురువులు కొంతమంది ఉన్నారు చూడండి సమాజంలో. ఏం చెబుతారో అర్థం ఉండదు, దానికి ఒక అర్థం ఉండదు, దానికి ఒక ప్రమాణం ఉండదు, ఒక ప్రక్రియ ఉండదు, పూర్వాచార్య పరంపర ఉండదు, దానికి ఒక శాస్త్రం ఎక్కడ ఫలానా చోట ఉందా, ఎలా చెప్పారో ఉండదు, పెద్దలు ఎలా ఆచరించారో ఏమి ఉండదు. వాళ్ళకి నోటికి ఏం అనిపిస్తే చెప్తారు.
టాక్టిఫుల్గా మాట్లాడతారు, ఇటు తిప్పి అటు తిప్పి ఇలాంటి వాళ్ళు చాలా ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు మన సమాజంలో బాగా. వాళ్ళు కొన్ని నిర్వహిస్తారు, అవి చాలా గొప్ప అయిపోయాయి. ఇప్పుడు విచిత్రమైనటువంటి ఆ విధానాలను ఆచరించడం చాలా గొప్ప అయిపోయింది. అంటే శ్వాస మీద ధ్యాస అంటాడు ఒకడు, ఏం తలుచుకోకర్లేదు ఇక్కడెక్కడో చూడమంటాడు ఒకడు, అసలు ఇవేం అవసరం లేదు అంటాడు మరొకడు. విచిత్రమైన పద్ధతులు ఇవన్నీ వచ్చాయి సమాజంలో. అందుకే భారతీయమైన హిందూ ధర్మం పలచబడిపోయి నిర్వీర్యమైంది. ఎవ్వడికి ఏకాగ్రత లేదు. పట్టుమని ఒక గంట ఒక చోట కూర్చోలేరు, కదలకుండా ఒక చోట నిలబడలేరు, దేని మీద ఇష్టం లేకుండా పోయింది. నిజానికి పూర్వీకులైన భారతీయులు అన్నీ ఆలోచించేవారండి. మీరు తిరుపావై ప్రబంధం చదివితే తిరుపావై ప్రబంధంలో కేవలం ఆవిడ యజ్ఞాల గురించో పూజల గురించో మాట్లాడదండి, వ్యవసాయం గురించి మాట్లాడుతుందండి, చుట్టూ ఉండే పాడి పంట గురించి మాట్లాడుతుందండి, వర్షాల గురించి మాట్లాడుతుందండి. అంటే ఒక మనిషి బాగుండాలంటే ప్రకృతి బాగుండాలి కదా. మన ఆచార్యులు ఎప్పుడు ఒక 5 సబ్జెక్ట్స్ గురించి చెబుతారండి అందరికీ, వినుంటారు మీరు. 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మనిషికి 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 5 సబ్జెక్ట్స్లో ఎందులో ఫెయిల్ అయినా వాడు మనిషి అనే విద్యార్థిగా ఫెయిల్ అయ్యాడు. ఈ జీవితం ఒక పాఠశాల అనుకుంటే మనం ఎంతసేపు పిల్లల పరీక్షలు వాళ్ళ మార్కులు చూసుకుంటున్నాం, కానీ మన పరీక్ష మనకు ఒక మార్కులు ఉన్నాయి, మనకు కూడా అందరికీ ఉన్నాయి, ప్రతి మనిషికి ఉన్నాయి. ప్రతి మనిషి ఒక విద్యార్థే కదా ఈ సృష్టిలో. ఏంటి వీడి సబ్జెక్ట్స్ అంటే 5 ఉన్నాయండి. మొట్టమొదటిది వాడే, ఎవడికి వాడే. ఫస్ట్ సబ్జెక్ట్ సెల్ఫ్. మనం అక్కడి నుంచి కదా మొదలవుతాం. ముందు మనల్ని మనం ప్రేమిస్తాం కదా, మనల్ని ఇష్టపడతాం కదా. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా, ఇది మన మొదటి సబ్జెక్ట్. ఆరోగ్యమైన వస్తువులను తింటున్నామా, ఆరోగ్యకరమైనవి వింటున్నామా, ఆరోగ్యకరమైనవి అంటున్నామా. అంటే ముందు మన ఆరోగ్యం 2 లెవెల్స్లో ఉంటుంది. ఫిజికల్గా బాగున్నామా, సైకలాజికల్గా బాగున్నామా, వ్యక్తిగతంగా ఎంత ఫిట్గా ఉన్నాం. ఏ వ్యక్తి నిజమైన వ్యక్తి అవుతాడు చెప్పండి? చూసేవాడెవడూ లేకపోయినా, నిలదీసేవాడెవడూ లేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ తప్పు చేయకుండా ఉండగలిగేవాడెవడు, వాడు నిజమైన వ్యక్తి. స్పీడ్ బ్రేకర్ లేకపోతే సిగ్నల్ దగ్గర పోలీస్ లేకపోయినా సిగ్నల్ పడేటప్పుడు ఆగి సిగ్నల్ విడిచాక వెళ్ళేవాడు, కొంచెం 2 కిలోమీటర్లు ఎక్కువైనా రాంగ్ రూట్లో వెళ్లకుండా సరిగ్గా వెళ్ళేవాడు. అంటే తను చేసే పని వల్ల ఇంకెవరికి ఏ నష్టము రాకుండా జీవించగలిగేవాడెవడు. అది ఒకడు చూస్తున్నాడనే, ఒకడు చూడటం లేదనే, ఇలా ఆచరిస్తే ఏం ఫలితం వస్తుందనే లేదు. వాడికి వాడే సాక్షి, వాడి మనసే వాడికి ఒక కర్మ సాక్షి. రామచంద్రుడు కదని ఎందుకంటే రాముడిని పూజిస్తాం మనం. రాముడు ఒక మాట అన్నాడండి. రాముడి యొక్క మంత్రుల్లో ఒక నాస్తిక మంత్రి ఉన్నట్టండి, జాబాలి ఆయన పేరు. ఏమయ్యా మీ నాన్నగారే వెళ్ళిపోయారు, ఇంకా నాన్నగారి మాట ఏంటయ్యా, వచ్చి నువ్వే రాజ్య పరిపాలన చెయ్యి అన్నాడు. పోనీ ఏ కైకైతే మీరు చదవాలి ఒరిజినల్ వాల్మీకి రామాయణం శ్లోకం చదివితే ఆశ్చర్యం వేస్తుందండి. ఒక 300 మంది దాసీ జనం ఉన్నారటండి అంతఃపురంలో పనులు చేయడానికి. వాళ్ళకి అందరు ఏడ్చారటండి. ఒక పెద్ద ఏనుగులు ఘేంకరిస్తే ఎట్లుంటుందో రాముడు అడవికి వెళుతూ ఉంటే ఆ అయోధ్య లోపల ప్రాంగణం అంతా గొల్లుమని ఒక పెద్ద విస్ఫోటనం చెందింది. అట్లా ఏడ్చారండి. వాళ్ళ అమ్మ ఒక్కతే కాదు, ఆ అమ్మలు కూడా ఏడ్చారు. అట్లా ప్రేమించాడు రాముడు. స్త్రీమూర్తి కనబడితే తన తల్లితో సమానంగా భావించేవాడు. వాళ్ళందరినీ అంతే ప్రేమించేవాడు, పలకరించేవాడు. వాళ్ళమ్మ కౌసల్యమ్మని ఎలా ప్రేమిస్తాడో అక్కడ పనిచేసే మాతృమూర్తులని కూడా ఆయన అంత ప్రేమతో, అంత వినయంతో, అంత నమ్రతతో పలకరించేవాడు. వాళ్ళందరికీ రాముడి మీద అంత ప్రేమ. రాముడు వెళ్తున్నట్టు ఒక్కసారి గొల్లుమని ఏడ్చారు వాళ్ళంతా. చివరికి కైకమ్మ కూడా రియలైజ్ అయ్యి ఆవిడ కూడా వెళ్ళింది. తిరిగి రా అయ్యా, నేను తప్పు కోరాను, నా ఒక్క ఆశబోతు కోరిక భర్తని పోగొట్టింది. ఒక దేశం ఏడ్చింది ఆయన కోసం కదా. అయోధ్య మొత్తం ఆ నగరం ఏడ్చింది, దేశమంతా ఏడ్చింది. ఎంతమంది దుఃఖానికి కారణమయ్యా, నువ్వు తిరిగి రమ్మని. ఎవరి కోసం ఇంత ఆమె కోరుకుంది? ఆ అబ్బాయి వెళ్ళి నువ్వు రావాలయ్యా అన్నాడు భరతుడు. నువ్వు లేకపోతే నేను రాజ్యం అనేది లేదు, అసలు ఒక సింహాసనం ఉంటే దాని మీద నువ్వే కూర్చోవాలి, నేను కింద కూర్చోవాల్సిన వాడిని అన్నాడు. మనకి అయోధ్య దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో నంది గ్రామం అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద కోనేరు ఉంటుంది. తెల్లవారుజామున 2 గంటలు లేచి స్నానం చేసేవాట భరతుడు అందులో. ఎందుకు? కొంచెం తెల్లవారాక చేస్తే ఎవరైనా చూసి ఇదిగో వీడి వల్లే రాముడు అడవికి వెళ్ళాడు అంటారేమో, భగవంతుణ్ణి నేను అలా పంపించానని నింద కూడా నేను పడకూడదని ఆయన ఎవరికి కనిపించకుండా అర్ధరాత్రి 2ంటికి లేచి స్నానం చేసేవారట. భరత్ కుండ్ అని పిలుస్తారు దాన్ని. నందిగ్రామే కరో ద్రాజ్యం రామాగమన కాంక్షయ అంటారు వాల్మీకి భగవానుడు సంక్షేప రామాయణంలో. రాముడు యొక్క ఆగమనం కోసం ఎదురు చూస్తూ భరతుడు నందిగ్రామంలోనే కింద కూర్చొని సింహాసనం మీద రామ పాదుకలు పెట్టి ప్రతిరోజు రాముడికి లెక్కలు చెబుతూ
ఇప్పుడు తిరుమల కొండ మీద వెంకటేశ్వర వారి దగ్గర లెక్కలు చెబుతారు కదా భోగ శ్రీనివాసుడికి, అట్లా లెక్కలు చెబుతూ ఆయన ఈ ఆచారంకి ఆయనే నంది. భగవంతుడికి అన్నీ చెప్పి చేయటం ఏం చేసినా, భగవంతుడికి ప్రతి భగవంతుడితో పంచుకోవటం అలా చేశాడు భరతుడు. అంత గొప్ప భరతుడు పిలిచాడు, రామా నువ్వు రా పరిపాలన చేయని. రావచ్చు కదా, ఎవ్వరికి ఒక్క అపోజిషన్ లేదు ఆయనకి. అందరు రావాలని కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు, మంత్రులు కోరుకుంటున్నారు, తల్లులు కోరుకుంటున్నారు. ఏ తల్లి ఆయన వెళ్ళటానికి కారణమైందో ఆ తల్లి కోరుకుంది, ఆ తల్లి కుమారుడు కోరుకున్నాడు. అయినా నాన్న ఉన్నా లేకపోయినా ఒక మాట ఆ రోజు ఇచ్చాను, అది పాటించాల్సిందే. ఇది మనిషి అంటే. అందుకు రాముడిని ఇన్ని తరాలు, ఇన్ని శతాబ్దాలు, ఇన్ని యుగాలు పోయినా రాముడిని ఆరాధిస్తున్నాం. రాముడి గుడి లేని ఊరు కాదని చెప్పిందండి శాస్త్రం. ఏ ఊళ్ళో రాముడి గుడి ఉంటుందో అదే ఊరంటే. అసలు సంపూర్ణమైన స్వరూపం అంటేనే రామరూపం అని చెప్పని కీర్తించారు పెద్దలు. For more videos like this, subscribe Big TV channel.